శతమానం భవతి. చాలు స్వామి, నా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం సృష్టిస్తూనే ఉన్నావు, కన్నీళ్లు కష్టాలు కలిగిస్తూనే ఉన్నావు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ అవన్నీ గాలి బుడగల్లా తీసేసి నిజమైన జీవితం అంటే ఏంటో, అసలైన సంతోషం అంటే ఏంటో నాకు చూపిస్తావని తెలుసుకోలేకపోయాను. అలా చూపించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భాను, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నువ్విలా కిలకిలా నవ్వుతూ ఉంటే ఇల్లు కూడా కళగా ఉంటుంది. ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఇల్లు ఐశ్వర్యంతో వెలుగుతుంది. ఇన్ని రోజులు ఇంట్లో అందరూ ఉన్నా ఏదో ఒక వెలుతుండేది. నీ చిరునవ్వు కనపడేది కాదు. ఇప్పుడు నువ్విలా సంతోషంగా ఉంటే ఇంటికి ఎక్కడలేని ఆనందం వచ్చింది. ఈ సంతోషానికి కారణం నేను కాదత్తయ్య. నా జీవితానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం మా ఆయన. అదే ఇంత ఆనందాన్నిచ్చింది. అమ్మా బాను, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. చూడు ఎంత బాగున్నావో. ఇదిగో అమ్మా. ఏంటన్నయ్య ఇది? అదేనమ్మా, అరకు కాఫీ పొడి కావాలని అడిగావు కదా, మా మేనేజర్ వెళ్తే తెప్పించాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ కాఫీ పొడితో పెట్టిన కాఫీ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే నీకు చెప్పాను. గుర్తు పెట్టుకొని తెచ్చిచ్చినందుకు మరోసారి థ్యాంక్స్ అన్నయ్య. అదేంటమ్మా, నువ్వు నా చెల్లెలివి. నువ్వు కోరుకున్నావంటే నేను దాన్ని ఎలా మర్చిపోతాను? ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ మాటను మాత్రం నేను మర్చిపోలేను. నువ్వు చెప్తే అది నాకు మాటలో ఉండదు, శాసనంగా ఉంటుంది. తప్పకుండా చేసే వరకు నాకు నిద్ర కూడా పట్టదు. పార్దు, నాకు కాజు బర్ఫీ తినాలనుందని నీకు 2 రోజుల క్రితమే చెప్పాను, ఇంకా తీసుకురాలేదేంటి? సారీ చాంద్రి, ఆఫీసులో కొంచెం వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయాను. రేపు తప్పకుండా తీసుకొస్తాను. ఇదే మాట నిన్న కూడా చెప్పావు, ఈ రోజు కూడా అదే అంటున్నావు. రేపు ఉండదని గ్యారంటీ ఏంటి? నేను కడుపుతో ఉన్నాను కదా, నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అది నీతో తప్ప నేనెవరితో చెప్పగలను? నువ్వే ఇలా మర్చిపోతే నేను బాధపడతాను కదా. ఏంటి చాంద్రి, నేనేదో కావాలని చేసినట్టు అంటున్నావు? పనిలో ఉన్నాను, మర్చిపోయాను అన్నాను కదా. ఆయన కాజు బర్ఫీదేముంది, ఎవరికి చెప్పినా తీసుకొస్తారు. ఎవరికి చెప్పినా తీసుకొస్తారు పార్దు, ఈ విషయం నాకు తెలుసు. కానీ ఇష్టమైన వాళ్ళు నాకు ఇష్టమైంది తీసుకొస్తే ఆనందం వేరేగా ఉంటుంది. తినేటప్పుడు ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. కానీ నువ్వు ఇలా మర్చిపోతావని అస్సలు అనుకోలేదు. నేను చెప్పిన విషయం గుర్తులేదు, కానీ నీ చెల్లి అడిగింది మాత్రం గుర్తుపెట్టుకుని మరీ చేస్తున్నావు. నా మాట నీకు పనిలో ఉంటే మర్చిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది, కానీ బాను మాట శాసనంగా మారుతుంది. కాలం కలిసి రానప్పుడు మందు తాగినా మత్తెక్కనట్టు మన ప్రయత్నం కూడా ఒకసారి ఫెయిల్ అవుతుంది. వాసుదేవరావు మన వల్లో పడతాడు అనుకున్నాం, వాడు చేపల వల్లో మాత్రం పడలేదు. తిమింగలంలాగా బలంగా వలని కొరుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెప్పు, అదే చేస్తాను. మన దారికి రానివాణ్ణి మనమెందుకు బతకనివ్వాలి మావయ్య? ఆ వాసుదేవరావుని చంపే. ఏంటమ్మా నువ్వు అనేది? వాసుదేవరావుని చంపేయడం ఏంటి? అవును మావయ్య, భాను నవ్వుతుంది, అది నాకు నచ్చట్లేదు. ఆ భాను ఏడవాలి, బాధపడాలి. భాను జీవితంలో సర్వం కోల్పోవాలి అంటే భానుకి ప్రాణమైన వాళ్ళ నాన్న చచ్చిపోవాలి. అప్పుడే భాను ఏడుస్తుంది. అది నాకు కావాలి మావయ్య. అందుకే ఆ వాసుదేవరావుని చంపేయ్. చూడమ్మా, తేలు కుడితే మంత్రం వేయాలి, పాము కుడితే రక్తం తీసేయాలి. అంతేకాని జ్వరం తగ్గే మాత్రం వేసావే అనుకో,
ప్రయోజనం ఉండదు. ఇది అంతే. వాసుదేవరావుని చంపేస్తే భాను ఏడుస్తుంది నిజమే, కానీ తండ్రి పోతే మేమంతా ఉన్నాం కదా అని ఆ కుటుంబం మొత్తం ఓదారుస్తుంది. ఏడ్చిన భానుకి వాళ్ళందరూ సపోర్ట్ అందిస్తారు. కార్తీక్ మరింత దగ్గరవుతాడు. దాంతో వాళ్ల మధ్య బంధం పెరుగుతుంది. మీనాక్షిని మర్చిపోయినట్టే వాసుదేవరావుని కూడా భాను మరిచిపోతుంది. వారానికోసారి ఫోటోకి దండేస్తుంది. సంవత్సరానికోసారి ఇంత పిండం పెడుతుంది. నీకేం ప్రయోజనం ఉంటుందమ్మా? అంటే భానుని నేనేం చేయలేను మావయ్య. ఏం చేసినా భానునే చేయాలమ్మా. ఈ లోకం నుంచి భానుని తప్పించావే అనుకో, కార్తీక్ జీవితంలో భాను ఉండదు. అప్పుడు కార్తీక్ ఏమో బాధలో ఉంటాడు. కష్టంలో ఉన్నవాణ్ణి, కన్నీళ్లతో ఉన్నవాణ్ణి స్నేహితురాలుగా ఓదార్చు, ప్రేమికురాలుగా దగ్గర చేసుకో, నీ ప్రేమను కురిపించు. భార్య దూరమైన బాధలో ఉన్నవాడు ఖచ్చితంగా నీ ప్రేమకు బానిసవుతాడు. అప్పుడు కార్తీక్ నీవాడవుతాడు. సూపర్ మావయ్య, ఇది కదా నీ నుంచి నాకు కావాల్సింది. ఇంతవరకు కడుపు మంటతో ఆకలి చచ్చిపోయింది, ఇప్పుడు ఆనందంతో ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టి మావయ్య, ప్రశాంతంగా తిని ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే అమ్మా, ఇదిగో ఇప్పుడే రెడీ చేస్తాను. ఏంటోయ్? నేను అంటే నువ్వు నన్ను ఏంటో అంటావా? అంతే కదా, మీరు అన్నప్పుడు తప్పలేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా? చెప్పబోయ్. చూడు, నువ్వు నా భార్యవి. నేను ఓయ్ అన్నా వసే అన్నా నువ్వు పడాలి, అర్థమైందా? మీరు నా భర్త. నేను ఏంటోయ్ అన్నా, ఇటు రాబోయ్ అన్నా కూడా వినాలి, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరి మధ్యలోకి నేను రావచ్చా? ఇప్పుడు మా ఇద్దరి మధ్యలోకి నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవచ్చా నీలిమా? నేనేమీ మీ ఇద్దరి మధ్యలోకి రాలేదు బాను. మీ ఇద్దరి కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇదిద్దామని తీసుకొచ్చాను. నేను కార్తీక్ పక్కన నుంచొనిచ్చాననుకో, నిన్ను దూరం చేసినట్టు అవుతుంది. నీ పక్కన నుంచొనిచ్చాననుకో, కార్తీక్ని నేను దూరం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే మీ మధ్యలో నుంచి ఇచ్చాననుకో, నేను అనుకున్నది అవుతుంది. నేనేమైనా తప్పు చేశానా? మా ఇద్దరి మధ్యలో నువ్వు నించున్నా మేమిద్దరం ఒకటే అయినప్పుడు విడిపోవడం జరగదు. తప్పులేదులే. చూసావా కార్తీక్, భాను ఎంత తెలివిగా చెప్పిందో మీరిద్దరు ఒకటేనని. ఇందులో తెలివే ఉంది. భాను చెప్పింది నిజమే, మేమిద్దరం ఒకటే. సరే గాని ఇంతకీ ఏంటా గిఫ్ట్? మీకోసమే తెచ్చాను కదా, తీసుకోండి. ఇప్పుడే కాదు, నేను వెళ్ళాక మీరిద్దరు కలిసి ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు షాక్ అయ్యేలాగే ఉంటుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయబాను.